హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మన నెల్లూరు రుచులు. ఈరోజు నేను నా స్టైల్లో బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా బెండకాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు, నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, మిరప్పొడి, ఆయిల్, తెల్లగడ్డలు. ముందుగా ఒక బాండిల్ తీసుకొని బాండిల్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇది పులుసు కూర కాబట్టి ఖచ్చితంగా నేను మెంతులు యాడ్ చేస్తాను. మెంతులు వేసుకొని అవి వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి దూరగా వేయించుకోవాలి. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మగ్గడానికి. సో ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చూసండి, మేము ఛానల్ని కొత్తగా ఓపెన్ చేసాము. దయచేసి అందరూ మా ఛానల్ని ఆదరించవలసిందిగా కోరుతున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాలు వేసి మగ్గనివ్వాలి. ఎప్పుడైనా బెండకాయ కూర చేసేటప్పుడు కొంచెం టమోటాలు ఎక్కువగానే చూసుకోండి. పులుపు తక్కువగా వేయాలి. కొంచెం టమోటాలు ఎక్కువ వేస్తే బెండకాయ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. సో టమోటాలు మగ్గుతూ ఉన్నప్పుడు మనం ఇంకో బాండిల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ముందుగా కట్ చేసిన బెండకాయని కొంచెం మెత్తబడేలాగా మగ్గించుకోవాలి. ఎందుకంటే బెండకాయలు కొంచెం నెమ్మ చేస్తుంది అంటారు. సో నాకు ఇంట్లో చిన్న బాబు ఉండడం వల్ల నేను బెండకాయలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసి అవి మెత్తబడిన తర్వాత దాంట్లో యాడ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల నెమ్మ చేయదు, అలాగే మెత్తగా కూడా ఉడుకుతుంది. పిల్లలు కూడా ఈజీగా తింటారు. సో ఇటు పక్క నేను టమోటాలు వేయడానికి నేను పక్క బెండకాయలు కూడా వేస్తున్నాను. టమోటాలు బాగా మగ్గినాయి. ఇప్పుడు నేను పసుపు మనకి సరిపడంతా కొంచెమే కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే చిన్నబాబు తినాలి కాబట్టి. ఈ కారం కూడా ఇంట్లో చేసింది, అందుకని ఉప్పు కారం వేస్తున్నాను. మీరు బయట ఉన్న వేసి కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇటుపక్క కూడా మనకు బెండకాయలు ఫ్రై అవుతూ ఉన్నాయి. సో ఈ బెండకాయలు ఫ్రై అయ్యేలోపు మనం ఇందాక కలుపుకున్న చింతపండు రసం వేసి మగ్గించుకున్నాము. దాన్ని ఇందాక నేను కలుపుకున్న చింతపండు రసం వేసి బాగా కలుపుకొని తెల్ల వచ్చే వరకు ఉడకనివ్వాలి. సో నాకు కొంచెం సాల్ట్ వేసాను కదా, మళ్ళీ నాకు కొంచెం సాల్ట్ కావాలనిపించింది, కొంచెం వేసాను. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేశాను. సో అది తెల్లే వరకు మనం బెండకాయలు వేసుకున్నాము. అది తెల్లని వేసిన బెండకాయలు తీసి దాంట్లో వేసుకుంటాము. ఇలా వేయడం వల్ల ముక్క తొందరగా మెత్తబడుతుంది. అలాగే పిల్లలు ఉంటే ఈజీగా తింటారు, హెల్దీ కూడా. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా వేసుకుంటే చాలు బెండకాయలు. మరి ఇంకా నల్లగా వేసుకుని అవసరం లేదు, మెత్తబడితే చాలు ముక్క. సో ఇది కూడా మనకి పులుసు తెల్లుతా వచ్చింది. చూడండి, ఈ విధంగా తెల్లింది. ఇప్పుడు మనం వేయించుకున్న బెండకాయలు దీంట్లో వేసేద్దాం. ఇలా వేసిన బెండకాయలు వేసిన తర్వాత కాసేపు కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. పులుసు అంతా దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా చేస్తే కూర చాలా టేస్టీగా వస్తుంది. ప్లస్ పిల్లలు అందరు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు.
ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం ఒక 2-3 తెల్లపాయలు తీసుకొని పచ్చగా దంచి దాంట్లో వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనం దీంట్లో జీలకర్ర, తెల్లగడ్డలు అవన్నీ వేసుకోవడం వల్ల కూడా మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి, పులుసు ఆల్మోస్ట్ కొంచెం దగ్గరకు వచ్చేసింది. ఇంకా సేపు సరిపోతుంది. ఆల్మోస్ట్ పులుసు అంతా దగ్గరికి వచ్చి చిక్కుబడుతుంది. ఇంకా ఏమన్నా మీరు సాల్ట్ అలాంటి యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి. నేను ఎప్పుడు చేసిన బెండకాయ కర్రీ ఏ విధంగా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు ఎప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి బెండకాయ పులుసులో. టమాటాలు ఒక 3-4 వేసుకుంటే బాగుంటుంది. ఆల్మోస్ట్ మనకు బెండకాయ కర్రీ రెడీ అవుతుందండి. చూడండి, పులుసు కూడా చిక్కుబడిపోయింది. మీరందరూ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.